అంటే మావోయిస్ట్ లైఫ్ ఛాలెంజింగ్ గా అనిపించలేదు? అంటే బేసిక్ అక్కడే ఎక్కువ గన్స్, ప్రొటెక్షన్, థ్రెట్స్ ఇవన్నీ ఉండి ఉంటాయి. ఒక్కటే థ్రెట్ అమ్మ, అక్కడ ఏముంటుంది? పోలీసు వాళ్ళు ఎప్పుడు వస్తారు, ఎన్కౌంటర్ ఎప్పుడు జరుగుతుంది అనేది ఒకటే ఉంది. చావటానికి సిద్ధపడే కదా అక్కడికి మేము వెళ్ళింది. కూంబింగ్కి వచ్చే పోలీసు వాళ్ళు కూడా మేమందరం బతుకుతామని వాళ్ళు కూడా ఎవరు రారు అక్కడికి. ఫైరింగ్లో తూట ఎవరికైనా తగలవచ్చు. బుల్లెట్ ఎవరి మీదకి వెళ్తుందో చెప్పలేము మనం. కాబట్టి ఆ సందర్భంలో మాకేంటంటే చావటానికి సిద్ధపడే వెళ్ళాం కాబట్టి ఇంకా చావు భయం అనేది అక్కడ ఉండదు. కానీ ఈ సమాజంలో నా భార్య కోసం, నా పిల్లల కోసము, నన్ను నమ్ముకుని నా ఫ్యాక్టరీలో పనిచేస్తున్న నా వర్కర్ల కోసము నేను బ్రతకాలన్న కోరిక ఇక్కడ ఉంటుంది నాకు. ఎందుకంటే నాకు ఏదన్నా బై మిస్టేక్లో ఏదైనా జరిగిందంటే నా మీద డిపెండ్ అయిన అందరూ ఎఫెక్ట్ అవుతారు. ఇక్కడ ఒక భయం ఉంటుంది. ఇక్కడ ఆడ చావటానికి సిద్ధపడి ఉన్న వాళ్ళ మీకేం భయం ఉంటుంది? తర్వాత ఒక నెల నాకు వర్క్ సరిగ్గా జరగకపోతే నా వర్కర్లకు శాలరీలు ఎలా నేను అరేంజ్మెంట్ చేయాలి, ఈ సమస్య నాకు ఉంటుంది. ఇక్కడ ప్రతి క్షణం ఒక ఛాలెంజింగ్ ఇక్కడ బతకాలంటే. తర్వాత మోసం చేసే వాళ్ళు అన్ని చోట్ల ఉంటారు. నేను బయటి ప్రపంచానికి నేను టెక్ మదన్ ఎవరు తెలియదు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు, ఒక కామన్ మ్యాన్ అనుకుంటారు. నన్ను ఎలా మోసం చేయాలని కూడా చూస్తుంటారు. మేము చాలా నిజాయితీగా పనిచేస్తాము. ఈ నిజాయితీ వాళ్ళకు ఒక మంచి అవకాశంగా తీసుకుంటారు వాళ్ళు. మీ వైఫ్ కూడా నాకు తెలిసి మావోయిస్ట్ అని మీరు ఇందాక మీ మాటల్లో చెప్తుంటే అర్థమైంది. సో మీ ఇద్దరిది అరేంజ్డ్ మ్యారేజ్, లవ్ మ్యారేజా? పార్టీలో అరేంజ్ మ్యారేజెస్ ఎక్కువ ఉంటాయమ్మా, లవ్ మ్యారేజ్లు అట్లాంటివి చాలా తక్కువ ఉంటాయి. మేము వివిధ ప్రాంతాల నుంచి ఒక ఉద్యమం, ఒక ఆశయం కోసం పార్టీలోకి వచ్చినప్పుడు కలిసి పనిచేస్తుంటాం. పనిచేసినప్పుడు పరిచయాలు ఉంటాయి తప్ప మేము డైరెక్ట్గా ప్రపోజ్ చేయడానికి ఉండదు. ఎందుకంటే అదే నియమం అట్లా పార్టీలో. మా ప్రపోజల్స్ ఏమైనా ఉంటే కనుక, ఒక మ్యారేజ్ చేసుకోవాలన్న ఉద్దేశం కానీ ఏదైనా ఉంటే మా హయ్యర్ కమిటీ ఉంటుంది. హయ్యర్ కమిటీకి మేము చెప్పాల్సి ఉంటుంది అన్నట్టు. చెప్తే వాళ్ళు కొంతమందిని రికమెండ్ చేస్తారు. అట్లా నాకు అప్పటికి 30 years కావచ్చినాయి. నాకు పార్టీని నేను కొన్ని ఆయుధాలు తయారు చేయడం కోసం బయటికి వెళ్ళి అక్కడ ఒక నెల రోజులు 2 నెలలు ఆడ ఉండాల్సిన అవసరం ఏర్పడింది అన్నట్టు. ఆ టైంలో ఏంటంటే మధుకు మ్యారేజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి స్టేట్ కమిటీ అనుకొని ఇప్పుడున్నటువంటి నా భార్యను సెలెక్ట్ చేసి చెప్పారు. ఆ అమ్మాయి ఇష్టపడ్డది, నేను ఇష్టపడ్డాము. మేము పెళ్లి చేసుకున్నాక ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడము, ఒకరి మీద ఒకరు ఇష్టాన్ని పెంచుకోవడము, ఇవన్నీ జరిగినాయి. మీరు పెళ్ళైన తర్వాత పట్టుబట్టారా, పెళ్లి కాకముందే పట్టుబట్టారా? పెళ్ళి అయిన తర్వాత. అంటే మేము పట్టుబడలేదమ్మా, నేను సరెండర్ అయ్యాను. అదే ఐ మీన్ సరెండర్ అయ్యాను. పెళ్ళి అయిన తర్వాత మేము ఒక అవసరం రీత్యా సరెండర్ అయ్యాము మేము.